రాకేష్ రైజింగ్ సమ్మిట్ పోయి మంచి రైజింగ్ లో ఉన్నాడు. ఒక రకంగా ప్రజల కోసం అంత ఆర్టీ దూరే నేను ఏం చెప్పినో బీజేపీలో గనక ఏదైనా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తే రేపు నెక్స్ట్ అధికారం మీకు వచ్చే అవకాశం ఉంది. మీరు కొద్దిగా పార్టీ పరంగా ఏదైనా చెయ్యండి, కార్యకర్తలను ఎంకరేజ్ చేయండి. ఇవాళ చూడండి, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి క్యాండిడేట్స్ లేరండి. మా ప్రాంతాల్లో మేము అబ్జర్వ్ చేస్తే చాలా బాధాకరం. బీజేపీలో వాళ్ళకి కావాల్సింది ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్. కార్యకర్తలు ఉంటేనే పోతుంది. ఆ నాయకులకేం బట్టలు లేదండి, కానీ కార్యకర్తలు పాపం బీజేపీ కార్యకర్తలు బాగుపడరు. వాళ్ళ గురించి ఆలోచన కూడా లేదు బీజేపీ నాయకులకి. పిచ్చెత్తుకునే పరిస్థితులలో వాళ్ళు చద్ది కట్టుకొని వచ్చి వీళ్ళకి ప్రచారం చేయాలి, వీళ్ళేమో అంతే, వాళ్ళు పట్టించుకోరు అంతే. దానికి సిగ్గుపడుతున్నామండి, దానికి మేము అవమానపరంగా పిలుస్తున్నాం. నేను ఆల్రెడీ పార్టీ వేదికల మీద చెప్తున్నా. ఎందుకంటే 45 సంవత్సరాల నుంచి చాలా చెమట చుక్కలతో కన్నీటి చుక్కలతో పదవులు అనుభవిస్తున్నా. నేను మీకు చెప్పలేను, ప్రతి చోట మీతో నెట్ట మాట్లాడుతున్నది అంటే ఇంటర్నల్ మ్యాటర్స్ కాబట్టి. జనరల్ గా మా పార్టీలో కూడా అంత కొద్దిగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారండి. అంటే చేతి వృత్తులు, కుల వృత్తులు అని ఉంటారు, ఫైనాన్స్ లో బాగుండరు. రాకేష్ గారు, ఎక్కడెక్కడ బీజేపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయినారు, ఎక్కడెక్కడ ఓడిపోయినారని ఒక స్టడీ చేసేసి అక్కడ మంచి నాయకత్వాన్ని ఎందుకు డెవలప్ చేయరండి? అసలు మీకు ఆలోచనలు తక్కువనా, లేకపోతే పని చెయ్యనియరా? ఏంటిది అసలు? ఏం జరుగుతుంది అసలు? భారతీయ జనతా పార్టీ దేశం అంతటా ఒక రకంగా ఉంటది, తెలంగాణకు వస్తే ఎందుకండి మీరు పోయి కాంగ్రెస్ గూట్లో చూస్తారు? ప్రబోధంగా ఇతను ట్రై చేయట్లేదా? కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కట్టగలేడా? వ్యక్తుల గురించి అయితే మాట్లాడలేను, కానీ మాత్రం ఒకటి చెప్తానన్నా. ఒకటి మేము తెలంగాణ ఒకటి 1984లో పార్టీని డెవలప్ చేసే ఆలోచన లేదు. ఒక నిమిషం, ఆ స్థాయి వ్యక్తిని కానీ మాకున్న స్థాయి మాత్రం చెప్పదు. నిన్న కూడా చెప్పాను, ఫార్మాట్ మార్చాలి. తెలంగాణ టెస్ట్ మ్యాచ్ 1984 నుంచి మొదటి విజయం ఇచ్చి మాకు ఊపిరి ఊదిన నేల అనేది. ఈ నేల రుణం తీసుకోవాలా, ఈ కార్యకర్తల రుణం తీసుకోవాలా. కట్ అవుతుంది రాకేష్ గారు, రాకేష్ గారిది కట్ అయింది. ఎస్ శరత్ గారు, మీరు ఏం చెప్పాలనుకున్నారు దాని గురించి? బీజేపీకి క్యాండిడేట్స్ బీజేపీలో అంటే గ్రామ స్థాయిలో కార్యకర్తల ఇంప్రూవ్మెంట్ కి ఎవరు ట్రై చేయట్లేదు. తర్వాత అక్కడ జిల్లా అధ్యక్షుల వ్యవహారాలు కూడా అంతే. ఇదంతా ఎట్లుందంటే, ఎవరైతే డైరెక్ట్ గా కిషన్ రెడ్డి గారితో దగ్గర ఉంటారో, బండి సంజయ్ గారు, కొంతమంది పీటల, ఇట్లా 5-6 నాయకులకు దగ్గర ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఏమైనా పోస్టులు వస్తున్నాయి, కానీ సాధారణమైన కార్యకర్తలకు బీజేపీలో ఎదుగుదల లేదు అనే సంగతి గ్రామం వచ్చేసింది. ఇవాళ ఉన్న పొలిటికల్ వాక్యూమ్ లో, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను టెస్ట్ చేసినారు ప్రజలు, కాంగ్రెస్ ను టెస్ట్ చేసినారు. ఒక మూడో ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఎదగాలంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఏంది? ఏం లేదు కదా, శూన్యం. అసలు బీజేపీ అనేది ఒక పార్టీగా ఎదుగుతుందా అనే డౌట్ వస్తుంది తెలుసా. ఇవాళ ఒక పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడుతుంది. రాను పరిస్థితులు చూస్తే ప్రజలు అప్పుడే బీఆర్ఎస్ ను క్షమించే స్థితిలో లేరు. బీఆర్ఎస్ వాళ్ళ దౌర్జన్యాలు ఇంకా వాళ్ళ జ్ఞాపకం ఉన్నది, ఎట్లా చేసినారు, ఏం చేసినారు అనేది. తర్వాత ఆ కుటుంబ పాలన, ఆ మొత్తం దొరలే, అట్లా అది విసిగారిపోయి పోని బీజేపీ వైపు చూద్దామా అంటే వీళ్ళు చేయబట్టి నిలబడలేకుండా చెతికిల పడుతున్న పార్టీగా బీజేపీ తయారైంది. సో సరే, ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది, 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఏమన్నా, సరే మీరైతే కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు అంటారు, ఫెయిల్ అంటారు. 3 సంవత్సరాల్లో ఏమి ఇంపాక్ట్ చూపలేరా? జూబ్లీ హిల్స్ గెలిచిన ఉత్సాహంతో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆయన మళ్ళీ గెలవలేడా? ఒక విషయం, రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తారంటే, బీహార్ లో మొన్న నితీష్ కుమార్ ఏం చేసినాడు, ఎన్నికల కంటే ముందు మహిళల అకౌంట్లలో 10,000 డిపాజిట్ చేసినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లనే దోచుకుని డబ్బులు అన్ని రెడీ పెట్టుకుని ఇప్పుడు రేపు ఎన్నికల వరకు 10,000 బదులు 20,000 వేస్తాడు సార్. వేసి ఓట్లు దండుకుంటాడేమో, ఆ రకంగా రాజకీయం చేస్తా. ఇప్పటి నుంచి ఎందుకు ప్రజలకు సేవ చేయడం అనేది అయితే నడుస్తుందా? జగన్ ఇంకెక్కువ వేసాడు. ఏమైంది? నవరాత్రాలు అంటే ఏమైంది? అది వేరు. నవరాత్రాలు అంటే 9 సీట్లకు 2 సీట్లు కలిపి 11 సీట్లు ఇచ్చారు. అలా కాదండి, జగన్ ఏమో మొత్తం కంప్లీట్ గా తన పరిపాలన ఉన్నంత కాలం ఇచ్చినాడు. అట్లా కాదు, ప్రజలను మార్చి చంపి ఆకలితో ఉన్నాడికి ఒక బుక్క పెడితే కూడా వాడు చచ్చుకుంటూ ప్రాణరక్షణ కోసం వచ్చి దేహి అని వేళ్లాడుతాడు. అట్టనే ఇది ఇప్పుడు 4 సంవత్సరాల ఈ అసంతృప్తిని ఆ రకంగా కంటైన్ చేయాలా అనేటువంటి ఒక కొత్త రాజకీయ వ్యవహారాలలో నడుస్తోంది. మీరు చూడండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలన అని మనం చాలా సార్లు చెప్తా ఉంటాం, కానీ ఎక్కడన్నా సోషల్ జస్టిస్ ఉందా అండి? బీసీ రిజర్వేషన్లను ఎంత పాతి పెట్టినాడండి, ఎంత నీచాది నీచంగా బీసీ రిజర్వేషన్ వ్యవహారాలను డీల్ చేసినాడు.
చెప్పండి ఒక మాట. 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. పంచాయతీలలో పరిస్థితి ఏందండి ఈరోజు? మీరు నమ్ముతారో నమ్మరో, రిజర్వేషన్లను ఒక ఆయుధంలా వాడుకున్నారు పంచాయతీలో. వాడుకొని ఎక్కడైతే ఎఫ్సి క్యాస్ట్ వాళ్ళు కొంత రాజకీయంగా, నాకు ఫీడ్బ్యాక్ ఏమొస్తుందంటే 45 నుంచి 50% బీసీలు గెలుస్తున్నారు సర్పంచ్ ఎన్నికల్లో అని వస్తుంది ఫీడ్బ్యాక్. వాళ్ళు గెలిస్తే వాళ్ళ ఓన్ మెరిట్ లో గెలుస్తున్నారు. ఓన్ మెరిట్ లో అయినా అంటే అవేర్నెస్ వచ్చింది దీనివల్ల. వీరి దయాలబ్ధం కాదు, పార్టీ పరంగా వాళ్ళు గెలిచేవాళ్ళు కాదు. వ్యక్తిగతంగా వాళ్ళకు గ్రామాల్లో ఉన్న మంచి పేరు, గతంలో వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల కొంతమంది బీసీలకి ఈనాడు ప్రాధాన్యత వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఊతమిచ్చి బీసీలను గెలిపించిన సందర్భం ఏది లేదు. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆర్థిక సాయం, ఇతరత్రమైన సాయం కానీ ఇచ్చేది లేదు. పోనీ పార్టీ పరంగా ఫలానా గొప్ప పని చేసింది కాంగ్రెస్, భవిష్యత్తులో ఇంకా చేస్తాం అని చెప్పుకున్నట్లేదు. మీరు గమనిస్తున్నారో లేదో, ఎమ్మెల్యేలు పోతే ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవకతవకల మీద నిడ్మా బుజ్జును తర్వాత ఇంకా ఇతర వాళ్ళని ఎమ్మెల్యేలను వాళ్ళు కాళ్ళను బట్టి అడిగే స్థాయికి వచ్చినారు ఇవాళ. మీకు రూరల్ ఏరియా ఇన్ఫర్మేషన్ వస్తుందో లేదో, ఎమ్మెల్యేలు గ్రామాలకు పోలేకపోతున్నారు తెలుసా? అది పరిస్థితి. ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల మీద జరిగినటువంటి అవకతవకలు అంత ఘోరంగా జరిగినాయి. ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు వచ్చినాయి. అది అందరు అంటూనే ఉన్నారు. మనం చెప్పేది ఇవాళ అంటే ఎట్లుందంటే, మనం మాట్లాడినప్పుడు ఏదో వ్యక్తిగతమైన ద్వేషం అని కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యము, ప్రజల కోసం మంచి చేయాలన్న కోరిక. మరి ముఖ్యమంత్రి చేయకపోతే ఎవరు చేస్తారండి? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. రాకేష్ రెడ్డి గారు ఇంతకుముందు కట్టే సడన్ గా రాకేష్ రెడ్డి గారు క్లోజ్ చేద్దాం. ఎస్, ఒకటే చిన్న 3 సంవత్సరాలు ఏమైనా రెక్టిఫై చేసుకుంటారా? సరే, మీరైతే బాగాలేదు అంటారు. మేము తెలంగాణలో ఉన్న కార్యకర్తలకు రుణపడి ఉన్నామండి. ఎమ్మెల్యేలం, ఎంపీలం, వాళ్ళ రక్త చుక్కలు, చెమట చుక్కలు ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఎమ్మెల్యేలం కావచ్చు. నిజంగా మేము వాళ్ళ అంటే ఎటువంటి స్వార్థం లేకుండా మమ్మల్ని గెలిపించారు. మళ్ళీ 45 సంవత్సరాలుగా ఈ నేల మా గురించి ఎదురు చూస్తున్నది భారతీయ జనతా పార్టీని. అంటే నా బాధ, ఆవేదన కూడా అదే. మరి లోకల్ బాడీ సర్పంచ్ ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు. మీరు ఎంతమంది సర్పంచ్లు అవుతుండే కాన్సన్ట్రేట్ చేస్తే? అంటే ఒకటి చెప్తున్నారండి, ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది. మీకు చిన్న సమస్య చెప్పాలి. మళ్ళీ 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు అధికార పార్టీ రాలేదు. ఉన్నదే సామాన్యులు, ఆర్థికంగా బాగా అంటే ఆర్థికంగా వెనుకబడి ఉంటారు మా దగ్గర ఉన్న వాళ్ళు. ఎప్పుడో ఒకసారి అధికారం వస్తే వాళ్ళకి ఏదైనా మేము చిన్న చిన్న వృత్తులు కావచ్చు, చిన్న చిన్న కార్యక్రమాలు కావచ్చు చేపట్టి వాళ్ళని ఆర్థికంగా మేము బలపరచడానికి అవకాశం ఉంది. మేము పార్టీ దృష్టి కూడా తీసుకొచ్చాము. కానీ దీనికి అన్నిటికీ పరిష్కారం మేము కార్యకర్తల ఆశయాలు, వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా కార్యాచరణ తీసుకెళ్లి చిన్న ఉదాహరణ చెప్తాండి. మేము మీ నిజామాబాద్ లో టిఆర్ఎస్ పెట్టిన సంవత్సరం లోపల జడ్పీ చైర్మన్ గెలిచింది. మీరు ఇన్నేళ్ళైంది నిజామాబాద్ ఎంపీ గెలిచి, లేకపోతే అంతకుముందు గెలిచి, మరి ఎందుకు సర్పంచ్లు గెలిపేయలేకపోతున్నారు, ఎంపీటీసీ జడ్పీటీసీలు కాలేకపోతున్నారు? ఇంకా నయం అంత ఎంతో. ఇప్పుడు నిజామాబాద్ లో అరవింద్ మున్సిపల్ కార్పొరేషన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పర్లేదు, మీ పార్లమెంట్ సెగ్మెంట్ పర్లేదు. కానీ మిగతా చోట అట్లా కావట్లేదు. ఇంకా ఉన్న దానిలో బెటర్. లాస్ట్ 28 మంది కార్పొరేటర్ గెలిచి బీఆర్ఎస్ 3rd పొజిషన్ పోయింది. మజ్లిస్ మీరే నిన్న కూడా మేము ఇందిరా పార్క్ దగ్గర మాట్లాడింది అదే. ఇప్పుడు ఇక్కడ మనం భారతీయ జనతా పార్టీ ఫార్మాట్ మార్చాలి. టెస్ట్ మ్యాచ్లు అయిపోయినాయి, ఇంకా 2020 ఫార్మాట్ మార్చి కార్యకర్తలకు ఉత్తేజం ఇవ్వాలి. ఎవరికైతే గెలిచేవాడికి బ్యాట్ ఇచ్చి గెలపాలి తప్ప ఎప్పుడో సునీల్ గవాస్కర్ బ్యాట్ ఇచ్చి బ్యాట్ చేయమంటే వేయలేరు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కార్యకర్తలకు కార్యోన్ముఖం చేస్తున్నాము. మంచి రోజులు వస్తాయని మాకు కొద్దిగా గ్రహణం ఉన్నట్లున్నది. గ్రహణము తొలగి మంచి రోజులు రావాలని మాలాంటి వాళ్ళం మాత్రం ప్రాణాలకు తెగించైనా పోరాడతామండి చివరి శ్వాస వరకు. వచ్చే ఎన్నికలలో మాత్రం భారతీయ జనతా పార్టీని మాక్సిమం అధికారంలో తీసుకొస్తాం. తప్పనిసరి పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వీరులకు ఎప్పుడు విజయలక్ష్మి కావాలనేటువంటి మేము ఇప్పుడు నేను వచ్చానండి 3 నెలలు ఎమ్మెల్యేనే అయ్యాను. ఈ రోజు 2 సంవత్సరాలు శరత్ అన్నట్లు కావచ్చు, మీరు కావచ్చు, ఒక ప్రజాదరణ పొంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుని నా కార్యకర్తలకు, తెలంగాణలో ఉన్న బీజేపీ శ్రేణులకి అంకితం చేయాలనుకుంటున్నాం. రానున్న రోజుల్లో మాత్రం ఈ రాష్ట్రం బాగుపడాలంటే ముఖ్యంగా కూడా భరత్, సుమారు గత 10 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు 2 సంవత్సరాలు కావచ్చు, అప్పుల పాలై అభివృద్ధికి దూరం ఉంది. కొద్దిగా అప్పులను తగ్గించి అభివృద్ధి వైపు డబుల్ ఇంజన్ సర్కార్ లాగా చేసి ఎట్లయితే బీహార్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తీసుకుపోవాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం. ఇక్కడ అవినీతి ప్రభుత్వాలు ఉంటున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించలేకపోతుంది. ఇప్పుడు మూసి ఎస్టిమేషన్ ఏమంటే 1,50,000 కోట్లు ఇస్తాడు, 15,000 కోట్లకు 1,50,000 కోట్లు ఇస్తాడు. అదే మా ప్రభుత్వం వచ్చింది అనుకో 15,000 కోట్లే ఇస్తాం. అంటే ఎంత అవసరం ఉన్నది అంతే ఇస్తాం. వీళ్ళు అవినీతి ఎస్టిమేషన్ డిపిఆర్ ఇచ్చట్ల కేంద్ర ప్రభుత్వం సహకరించలేకపోతున్నది. కానీ మొత్తానికి మొత్తం తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ కావాలని. కాబట్టి వాళ్ళ కోరిక నెరవేర్చి మంచి ప్రభుత్వాన్ని ఏర్పడేసి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం దేశంలో. థ్యాంక్ యూ శరత్ గారు, రాకేష్ రెడ్డి గారు, క్రాంతి కిరణ్ గారు, ఉమేష్ రావు గారు. సో మొత్తానికి 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి. గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కూడా
ఫ్యూచర్ సిటీలో జరుగుతుంది. 3 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో చూద్దాం, ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంది రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం అయితే 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండబోతోంది. ఈ 3 సంవత్సరాల్లో తెలంగాణకు మరింత మంచి చేసే పనులు, అటు సంక్షేమమైనా లేకపోతే అభివృద్ధి దృష్టి అయినా ఈ ప్రభుత్వం చేస్తుంది అని మనం ఆశిద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. ప్రశ్న